నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మద్యం కుంభకోణం, వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. రాష్ట్రమే కాదు, దేశంలోనేది హాట్ టాపిక్ గా మారింది. అందులో భాగంగానే ఈడీ కూడా ఎంటర్ అయింది. అయితే పక్కా ఆధారాలు సిట్టు సేకరించింది. ఈడీ కూడా ప్రస్తుతం సేకరిస్తూ ఉంది. దాదాపుగా వాస్తవే అని అన్ని సంస్థలు నిగ్గుదేల్చాయి. ఈడీ కావచ్చు, ఏపీ గవర్నమెంట్ సిట్టు కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక, జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు ఇది అక్రమ మద్య కుంభకోణం అంటూ ఏవేవో వక్ర భాష్యాలు చెప్తా ఉన్నారు. అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. కొంతమందిని అరెస్ట్ చేశారు. రాజు కేసిరెడ్డి కావచ్చు, అలాగే కృష్ణమోహన్ రెడ్డి, అలాగే ధనుంజయ రెడ్డి, ఇట్లా కీలక నేతలందరూ, సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా. అయితే వాళ్ళు చాలా విషయాలు వెల్లడించారు. కొత్తగా తాజాగా ఇంతవరకు బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు వెళ్ళాయి. ఇదే అంశం మనతో డిస్కస్ చేయడానికి, దాని గురించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఏవైతే వెళ్ళాయో పూర్తి వివరాలు మనతో డిస్కస్ చేయడానికి, దానికి సంబంధించిన విలువైన సమాచారం మనకు అందించడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మనం పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లిక్కర్ స్కామ్లో ఆ కుంభకోణంలో నోటీసులు వెళ్ళాయి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇది 100% వాస్తవం అండి. ఓకే, 100%. 100% వాస్తవం. లిక్కర్ స్కామ్లో కీలకమైన, అంటే మన వాళ్ళంతా మూల విరాట్ అంటున్నారు. వాస్తవానికి మూల విరాట్ అనే పదం వాడకూడదండి. మూల విరాట్ అనేది భగవంతుడికి సంబంధించి మాత్రమే వాడాలి. రైట్. ఎందుకంటే ఆయన ఒక చోట కొలువై ఉంటాడు, పరమాత్మ. ఆయన అక్కడుండి మిగతా అంతా కూడా నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మూల విరాట్ అనేది భగవంతుడిని దృష్టిలో పెట్టుకుని భగవంతుడికి మాత్రమే వాడతారు. కాకపోతే ఏదో మామూలుగా ఇట్లా అక్రమార్కులకు వాడకూడదు, అక్రమార్కులకి అది వాడకూడదు. కాకపోతే కీలక నిందితుడు, కీలకమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు 5 రోజుల క్రితం అందినాయండి. కానీ అతను తీసుకోలే. 5 రోజుల క్రితమే 5 రోజుల క్రితమే అందినాయి. అతను తీసుకోలే. ఎందుకని? సంతకం కూడా పెట్టలా. సరే, కూటమి ప్రభుత్వం చూస్తుంది, తను ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పేసి, సరే మళ్ళీ ఇంకోసారి ఇస్తుంది. అంటే ఒకసారి తీసుకోపోయినంత మాత్రాన దాన్ని మళ్ళీ దాన్ని అట్లానే వదిలేదుగా. రెండోసారో మూడోసారి కూడా వెళ్తారండి. అంటే మీరు చెప్పేది నిజంగా ఇది బిగ్ బ్రేకింగ్ అనుకోవచ్చు. ఇంతవరకు ఏ మీడియాలో ఎక్కడ కూడా రాలేదు. ఇది ఎంతవరకు వాస్తవం అంటే మీరు 100% ఇది నిజం అంటున్నారు. మీకు ఆ సమాచారం మీకు ఎలా అందింది? రిటైర్డ్ సీనియర్ IPS అధికారికి చెందిన ఒక స్నేహితుల ద్వారా అందిందండి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రభుత్వం కూడా ఊహించే ఉంటుంది ఇతను తీసుకోడు, ఇట్లానే చేస్తాడని చెప్పేసి. ఒకసారి కాబట్టి, రెండోసారి కాబట్టి, మూడోసారి అయినా సరే ఖచ్చితంగా అతను తీసుకోవాలి. ముందు 5 రోజుల క్రితం ఇచ్చారు నోటీసు, తీసుకోవాలా, సంతకం పెట్టలేదు. ప్రస్తుతానికి ఏం జరుగుతుందో పరిణామాలు మనం చూస్తున్నాం కదా. అసలుకి ఎంత ధీమాగా ఉన్నారంటే వాళ్ళు లెక్కలైనట్లుగా వ్యవహరిస్తున్నారు. అది యాక్చువల్గా 99,634 కోట్ల రూపాయల స్కామ్ అండి. అంటే దాదాపు 1,00,000 కోట్లు. ఏది మద్యం స్కామ్? మద్యం స్కామ్ 3,000 రూపాయల పైచిలకి అని చెప్పి అంటున్నారు. ఇప్పటివరకు నిర్ధారణ అంటే అది అధికారికంగా నిర్ధారణ అయిందండి. డిజిటల్ గా లావాదేవీలు జరగలేదు కదా. ఓకే. యాక్చువల్గా ఇదంతా కూడా నగదుతో జరిగినాయి. అవును, క్యాష్ ఉంటేనే మద్యం బాటిల్స్ అమ్మారనేది పక్కా. 5 సంవత్సరాల్లో డిజిటల్ లావాదేవీలు కేవలం 600 కోట్లండి, అంతే. అందుట్లో వాళ్ళందరికీ బాగున్నాయి, ఏజెన్సీలకు వీటికి బాగున్నాయి, ఎంప్లాయీస్ జీతాలు అవన్నీ బాగున్నాయి, మిగిలిన ఎంతో కొంత ఉంటాయి కదా, అది చూపిస్తున్నారు. అది మొత్తం మీద 99,634 కోట్ల రూపాయలు కుంభకోణం. అంటే ఇక మామూలుగా 1,00,000 కోట్ల కుంభకోణం అనుకోవచ్చు. 1,00,000 కోట్లు. అయితే రాజేష్ గారు, అతను ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్నాడు కదా, అప్పుడు ఆయన ఓఎస్డి, అలాగే సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి, అలాగే కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా పోలీసులు విచారిస్తుంటే సరిగ్గా సమాధానం చెప్పకపోగా వెహికల్లో కాలు మీద కాలు వేసుకొని దర్జాగా టీవీగా కూర్చొని ఒకంత ఏమాత్రం భయం లేకుండా, అంత ధీమా ఏంటి అసలు, అంత అహంకారం ఏంటి అసలు? చూడండి, వాళ్ళు కావాలంటే మీరు దినపత్రికల్లో ఫోటోలు కూడా వేశారు. వాళ్ళు విచారణకు వచ్చేటప్పుడు కారులో ధనుంజయ రెడ్డి ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడండి. ఏది నిందితుడు. తర్వాత వైఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి ఇలా కూర్చోను టీవీగా దర్జాగా. అంటే ఏంటి అసలు, మీరేం చేస్తారు అంటే, ఇంకా అసభ్య పదజాలం మనం వాడచ్చు, అవన్నీ అట్లా వాడటం బాగోదు, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీరు డాష్ అన్నట్లుగా వాళ్ళ వ్యవహార శైలి అట్లా ఉంది.
వాళ్ళే కాదండి, మిథున్ రెడ్డి అట్లనే వ్యవహరిస్తున్నాడు, రాజకేష్ రెడ్డి అతనితో తోడ్పడిన వాళ్ళు మొత్తం అందరూ. అసలు చివరికి వైసీపీ కార్యకర్త కూడా అవసరమైతే మేము లైవ్లోకి వచ్చి మాట్లాడతాం, ఏం చేస్తారు చెప్పండి. రైట్. అంటే వీళ్ళకి అంత అలుసు ఎందుకు వచ్చిందంటే కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ లాగా కక్ష సాధింపు ధోరణికి వెళ్ళటం లేదు, దాన్ని వీళ్ళు అలుసుగా తీసుకుంటున్నారు. కానీ చంద్రబాబు ఒకటే మాట చెప్పారు, చట్ట ప్రకారం వాళ్ళు అక్కడ తప్పులు చేసి జుట్టంతా కూటమి ప్రభుత్వం చేతిలో పెట్టారు కాబట్టి చట్ట ప్రకారం వారికి శిక్షలు పడతాయి, అందులో నో డౌట్. ఎందుకంటే లెక్కర్ స్కామ్లో జగన్ కీలక నిందితుడు, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళంతా కూడా డబ్బులు జగన్కి అందజేశారనే విషయం బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం. వీళ్ళు విషయం చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఈలోగా సమాధానం చెప్పాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు, రాడంటలే ఆయన. ఓకే. అంటే పర్యవస్థానం ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చట్టం నిదానంగా ఆయన ఏది కూడా చట్ట ప్రకారమే, ఆయన కొంచెం ఆలస్యమైనా సరే వెళ్తా ఉంటారు. అయితే లోకేష్ గారు అంతకు భిన్నం అనేటువంటి వాస్తవం మనం తెలుసుకుంటా ఉన్నాం. ఆయన ఈ అక్రమార్కుల భరతం శీఘ్రంగా పడతారు అనేటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఏం చెప్తారు మీరు లోకేష్ గారు గురించి? అంటే మంత్రి లోకేష్ గారు ఈ విషయం లెక్కర్ స్కామ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అంటే యాక్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నాడు, ఆయన తనడు క్యాబినెట్లో ఉన్నాడు కాబట్టి కొన్ని విషయాలు సహజంగానే పార్టీ అధినేత కుమారుడిగా తీసుకోవచ్చు, అవకాశం ఉంది. అయితే అట్లా అని చెప్పి కొంత దుందుడుతనంగా ముందరికి వెళ్ళారనుకో, అది పార్టీకి ప్రభుత్వానికి మైనస్ అవుతుంది. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నారంటే తన తండ్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆయనకు అనుగుణంగానే ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇది మామూలుగా మిగతా వాళ్ళంతా రెచ్చగొట్టినట్లుగాను, కార్యకర్తలు ఇంకా తీసుకురండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోరా, మమ్మల్ని ఇది చేశారు అది చేశారు అని చెప్పేసి, అంటే వాళ్ళందరూ అట్లా చెబుతుంటే వెంటనే మనం ఆవేశానికి ఉద్రేకానికి లోనైపోయి వెంటనే చర్యలు తీసుకుంటే ఇంకా మన జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి ఉన్న తేడా ఉంటుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదంతా ఒక్కసారిగా చేసింది కాదు, 5 సంవత్సరాల కాలంలో చేశాడు ఇవన్నీ కూడా. అక్రమాలు, అరాచకాలు, దళిత డాక్టర్ సుధాకర్ నుంచి చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం వరకు అన్ని కూడా 5 సంవత్సరాలు జరిగినాయి. ఒక రాత్రి జరిగింది కాదుగా. సరే గవర్నమెంట్ వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది, వెంటనే మరి ఇప్పటికి కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కార్యకర్తలు నిలదీస్తున్నారు. కార్యకర్తలు కూడా కాస్తంత ఓపికతో ఉండాలి. ఇప్పుడు అన్ని చట్ట ప్రకారం ఇప్పుడు మరి అందరూ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, తర్వాత ఈ లెక్కర్ స్కామ్లో నిందితులంతా అరెస్ట్ అయ్యారు, అటవీ భూముల్లో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళంతా కూడా త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు. ఇప్పుడు ధనంజయ రెడ్డి అను కృష్ణమోహన్ రెడ్డి చెప్పిన సమాధానాల మీద ఆధారపడి నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయిగా, మన కుల ముందు జరుగుతున్నాయిగా, వాటిని చూసుకుంటానే రాజధాని డెవలప్ చేయాలి, రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావాలి, ఆదాయం పెంచాలి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటా వెళ్తూనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. అంటే ఇదిలా ఉంటే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు వాళ్ళ భాషలో, అంటే వాళ్ళ పార్టీకి కొమ్ము కాసేటువంటి వ్యక్తులు బహిరంగంగా చాలా బరి తెగించి మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. రోజా కూడా రీసెంట్ గా ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని నరకాసురుడు అంటూ, అంటే వాళ్ళు నారాసుర రక్త చరిత్ర అన్నట్టుగానే సిమిలర్ గా వాడింది. అంటే ఆవిడ వ్యాఖ్యలు కూడా ఈ మధ్య బాగా వైరల్ అవుతా ఉన్నాయి. అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేట్ అవ్వబట్టే, లేకపోతే వీళ్ళు కూటమి ప్రభుత్వం ఏం చేయర్లే అన్నటువంటి ధోరణి ఏంటి, ఏమనుకోవాలి? రెండునా లేట్ అయిందని చెప్పేసి అదొక కారణం, ఎట్లా 5 సంవత్సరాలు గడిచిపోతాయి అని చెప్పేసి ధీమా ఒకటి, అట్లానే ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మనకేందులే అన్న ధోరణిలో ఉండిపోయారు. అట్లా అంటే ఇది అలుసుగా భావించి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ లెక్కర్ స్కామ్ సంబంధించి సాక్షి మీడియాలో వార్తలు వస్తున్నాయి కదా, మొత్తం కూడా అక్రమం అంటున్నారు. ఇప్పుడు వాస్తవానికి దొంగ అని అరిచినట్లుగా ఉంటుంది. అక్రమ అరెస్టులు అంటున్నారు. ఇప్పుడు ఇది ప్రూవ్ అయింది, రాజేష్ గారు ప్రూవ్ అయింది, రేపు పక్కగా జైలు కూడా వెళ్తారు. అప్పుడు మరి వాళ్ళ వార్తల్ని ఏ విధంగా, అది వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు? ఆ పేపరు ఇదంతా రాస్తున్నారు వాళ్ళు, చంద్రబాబు బెత్తల రాజకీయం అని అది ఇది అని చెప్పి రాస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఎవరికి ఏం అవసరం అండి, అది అక్కడ జరిగింది, అది కనపడుతుంది ప్రభుత్వంలో, దానికి తగ్గట్లుగా ప్రభుత్వం ముందరకు పోతుంది, చర్యలు తీసుకుంటుంది. అంటే వీళ్ళు అంత పర్టికులర్గా అంత ఇదిగా కొన్ని రోజుల నుంచి కూడా దీన్ని రాసుకుంటూ వస్తున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా ఏదో జరిగిందనే అర్థం. అంటే పచ్చి అబద్ధాలని ఇలా మీడియా వేదిక ఎలా స్ప్రెడ్ చేయగలుగుతున్నారు అనేది అర్థం కావట్లేదు. ప్రజలను ఏం మార్చాలని ఆ పత్రిక సాక్షి కానీ లేదా ఆ ఛానల్ సాక్షి కానీ ఆవిర్భవించిందే ఏ పునాదులు, అవినీతి పునాదుల మీద ఆవిర్భవించాయి అనే విషయం ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఒక ఎజెండాతో వాటిని స్థాపించారు, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లాలి. ఒకవేళ ఏదైనా మనం చేసిన స్కామ్ ఏదైనా దొరుకుతుంది అంటే కనుక దాన్ని డైవర్ట్ చేయాలి. ఆ రెండే ఉంటాయి అక్కడ పాయింట్స్, ఇంకా అంతకుమించి ఏమీ ఉండవు. దాని ప్రకారం జర్నలిజం అక్కడ నడుస్తూ ఉంటుంది. వాస్తవానికి అక్కడ జర్నలిజం అని కూడా ఏమీ ఉండదండి, జర్నలిజం లేదు. వాస్తవానికి ఎంతోమంది అక్కడ మనసు చంపుకొని కేవలం మరి జీతాలు కావాలి కాబట్టి ఆ వేతనాల కోసం పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి వ్యక్తి, అంటే భారత్ సిమెంట్లో లైఫ్ టైమ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి బాలాజీ గోవిందప్ప
ఈ వ్యక్తి కీలకమైన సమాచారాన్ని సిట్ అధికారులకి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ ముడుపులన్నీ కూడా అంటే కేసిరెడ్డి, రాజకేసిరెడ్డి, మిథున్ రెడ్డిలు అందరూ కలిసి ఇతనికి బల్క్ అమౌంట్ మూటలు కట్టుకొని గోతాల్లో భారతిరెడ్డికి ఇచ్చేవాళ్ళని చెప్పేసి మనకి పక్కా విశ్వసనీయ సమాచారం, బహిరంగంగా తెలిసిన అంశమే. మరి భారతిరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చారని చెప్తున్నారు, తీసుకోలేదు. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? భారతిరెడ్డికి ఏం ప్రమేయం ఉండదండి. ఎందుకని? ఆమె ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి సతీమణిగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ అధికారికంగా ఆమె నిజంగా తీసుకొని ఉంటే కనుక ఆమెను అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆయన నేను ఆవిడ కూడా ఇచ్చాను డబ్బులు అని అంటే ఇందులో ఆవిడ కూడా అరెస్ట్ చేసే ఆస్కారం లేదంటారా? అట్లా లేదండి. అంటే ఆయన భారతీయ పేరు చెప్పుండ్రు. ఓకే, ఇది బహుశా వేరే ఇంకో రకంగా వార్త వచ్చి ఉండొచ్చు. అయితే లిక్కర్ స్కామ్లో రాజకేసిరెడ్డిని, మిథున్ రెడ్డిని వీళ్ళందరినీ అరెస్ట్ చేయటం, వాళ్ళు చెప్పిన సమాధానాలు బేరీజ్ వేసుకోవటం, ఆ తర్వాత వాళ్ళకి సహాయపడిన వాళ్ళని అరెస్ట్ చేయటం. కొన్నాళ్ళు వీళ్ళెవ్వరూ దొరకలేదండి. వీళ్ళు దొరకకుండా ఉండటానికి, వీళ్ళు వేరే వేరే చోట్ల దాక్కోవటానికి సహకరించిన వాడు ఐపీఎస్ అధికారి పెండ్యాల సీతారామాంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు. అతను మెయిన్ ఆ సలహాలు అవన్నీ ఇచ్చి వీళ్ళని ఇట్లా పెట్టాడు. అయితే ఇప్పుడు అందరూ దొరికారు. వీళ్ళ తర్వాత ఫైనల్గా దొరకాల్సింది ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, వాళ్ళు కూడా దొరికారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఓఎస్టీ ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసింది ధనంజయ రెడ్డి. అప్పుడు వాళ్ళు ఏమంటే అక్కడ డబ్బులు రూటింగ్ జరిగింది. ఆ రూటింగ్ జరిగిన విధానం బట్టి మీరు ఎవరికి ఇచ్చారు మీ దగ్గర చేరిన డబ్బులు? ఎందుకంటే వీళ్ళు విలాసవంతమైన భవనాలు, విలాసవంతమైన వాహనాలు ఇట్లాంటివన్నీ చాలా కొన్నారు. ఇప్పుడు ఆ గోవిందప్ప బాలాజీ కూడా వెల్నెస్ సెంటర్లో, ఆ రిసార్ట్లలో అంటే మసాజ్లు చేయించుకుంటూ దొరికాడు. ఇంకోటి, వీళ్ళు సాక్షి పేపర్లో అక్రమ మద్యం కేసు అంటూ అక్రమం అంటున్నారు. ఒక మామూలు వ్యక్తి, ఐటీ సలహాదారుగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సినిమాలు నిర్మించే స్థాయికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అతనికి? లిక్కర్ స్కామ్లోనే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెబుతా. ఇప్పుడు వీళ్ళిద్దరిని పట్టుకొచ్చారు కదండి. పట్టుకొచ్చిన తర్వాత వచ్చిన వార్త ఏంటంటే జగన్కి సన్నిహితుడు, బాగా సన్నిహితుడైన వ్యక్తి బెంగళూరులో ఉంటాడు. ఓకే, 1100 కోట్లు అతని ద్వారా పెట్టుబడి పెట్టించారు, రియల్ ఎస్టేట్లో పెట్టించారు. ప్రస్తుతం దాని విలువ 4000 కోట్లకు చేరుకుంది. 4000 కోట్లు చేరుకుంది. అంటే ఇంకా భవిష్యత్తులో 8000 కోట్లు అవుతుందో చూడండి. అంటే 1100 కోట్లు మాత్రమే అక్కడ ఇన్వెస్ట్ చేయించారు. మిగతా చోట్ల కూడా ఇవన్నీ ఎంత డబ్బు ఎంత ఇన్వెస్ట్ చేయించారు, ఎక్కడెక్కడ ఏంటి అనేది ఆ వివరాలన్నీ కూడా ఈ వైఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత ఈ ధనంజయ రెడ్డి చెప్పిన వివరాలను బెరీజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నోటీసులు తీసుకోకపోయినా రెండోసారి కాబట్టి మూడోసారి బలవంతంగా ఇచ్చొస్తారు. ఎందుకంటే అప్పుడు సంతకం పెట్టకపోయినా ఖచ్చితంగా ఫలానా తేదీకి మీరు విచారణకు రావాలని చెప్పేసి సిట్ అధికారులు అక్కడ ఇంటి దగ్గరైనా అంటించేసి వస్తారు. చట్టానికి ఎవరు అతిథులు గారు కాబట్టి ఖచ్చితంగా అతను కూడా సిట్ అధికారి హాజరవ్వాలి, సిట్ కార్యాలయానికి రావాలి, వాళ్ళు అడిగిన సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఆ రోజు కూడా త్వరలో రాబోతుంది. రైట్. ఇది అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఇప్పుడు తిరస్కరించవచ్చు కాక నోటీసులు, నెక్స్ట్ టైం అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సిట్టు ముందు అతను విచారణకు హాజరు కావాల్సిందే. చట్టానికి ఎవరు అతీతులు కాదు. జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే గడ్డు కాలం తప్పదని చెప్తున్నారు రాజేష్ గారు. ఇది ఈరోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.